హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో దీపం పథకం లబ్ధిదారులకు ఒక మంచి అప్డేట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎల్పిజి గ్యాస్ సబ్సిడీలను మరింత సులభంగా అందించేందుకు కొత్త విధానాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. అలాగే ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన సబ్సిడీ డబ్బులు మీ ఖాతాకు వచ్చాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలో కూడా స్పష్టంగా చెప్తాను. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన సబ్సిడీ మొత్తాలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని ప్రభుత్వం తెలిపింది. కాబట్టి మీరు అవి నిజంగా వచ్చాయా లేదా తెలుసుకోవాలంటే అధికారిక బెనిఫిషరీ మేనేజ్మెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి దీపం 2.0 స్టేటస్ చెక్ ఆప్షన్లో మీ రేషన్ కార్డ్ నెంబరు మరియు క్యాప్చా కోడ్ నమోదు చేసి వివరాలు చూడవచ్చు. అక్కడ మీ గ్యాస్ డెలివరీ వివరాలు మరియు సబ్సిడీ జమ అయిందా లేదా అనేది కనిపిస్తుంది. కొన్నిసార్లు సైటు ఓపెన్ కాకపోవచ్చు. కొంతసేపటి తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. ఇక ముఖ్యంగా దీపం పథకం లబ్ధిదారులు ఎల్పిజి నుంచి పిఎన్జి కనెక్షన్కు మారితే వారికి అదనపు ఆర్థిక సహాయం అందించే ప్రణాళిక కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ మార్పు ద్వారా సంవత్సరానికి 2,400 రూపాయల వరకు సహాయం 6 విడతల్లో ఇవ్వాలని భావిస్తున్నారు. అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి 400 రూపాయల చొప్పున మీ ఖాతాలో జమ అవుతుంది. గ్యాస్ బిల్లింగు సైకిల్ కూడా సాధారణంగా 2 నెలలకు ఒకసారి జరుగుతుంది. ఉదాహరణకు మీరు ఒక తేదీన గ్యాస్ సిలిండరు డెలివరీ తీసుకొని ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ బుకింగ్ చేసుకునే అవకాశం సాధారణంగా 35 నుంచి 40 రోజుల తర్వాత వస్తుంది. ఈ నేపథ్యంలో పిఎన్జి కనెక్షన్ తీసుకుంటే గ్యాసు నేరుగా పైప్ ద్వారా ఇంటికే వస్తుంది కాబట్టి డెలివరీ కోసం వేచి ఉండవలసిన అవసరం తగ్గుతుంది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.